హాయ్ హలో వెల్కమ్ టు మ్యూజిక్ ట్యూటోరియల్స్. నా పేరు ఎబ్నేజరు. అందరు బాగున్నారు కదా? సో ఈరోజు క్లాస్ ఏంటంటే స్కేల్స్. సో లాస్ట్ వీడియోలో మనం ఏం చూసుకున్నామంటే స్కేల్స్ అంటే ఏమో చూసుకున్నాము, అవి ఎన్ని రకాలో చూసుకున్నాము. సో వాటిని ఈరోజు ప్రాక్టికల్లో తీసుకుందాం అనమాట. సో స్కేల్స్ అనేటివి రెండు రకాలు, మేజర్ స్కేల్స్, మైనర్ స్కేల్స్. సో ఈరోజు వచ్చేసి మేజర్ స్కేల్స్ తీసుకుంటున్నాము. సో మేజర్ స్కేల్స్ అనేటివి 12 రకాలుగా ఉన్నాయి. సో మేజర్ స్కేల్స్ అనేటివి 12 రకాలు. సో వాటిలో మొదటిది సి, రెండవది సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్, ఏ షార్ప్, బి. సో ఇవి 12 రకాలు అన్నమాట. సో 12 రకాల స్కేల్స్ అనేటివి మేజర్లో ఉంటాయి అనుకున్నాము. సో 12 రకాల స్కేల్స్ మేజర్లో ఉంటాయి. సో ఈరోజు మొదటిది సి మేజర్ స్కేల్ను తీసుకుంటున్నాం అనమాట. సో సి మేజర్ స్కేల్ను తీసుకోవాలంటే గిటార్లో మనకి ఏదైతే గిటార్లో వాటి నోట్స్ అంటే వాటి పేర్లు మనం తెలుసుకున్నామో, వాటి స్టార్టింగ్ పాయింట్ మనం ఏదైతే లాస్ట్ వీడియోస్లో మనం చూసుకున్నామో, సో ఆ విధంగా అదే మనకు ఆధారం అన్నమాట. సో ఆ ఆధారాన్ని బేస్ చేసుకొని ఈ ఫ్రెడ్ బోర్డ్ పైన సి మేజర్ స్కేల్ను మనం కౌంట్ చేస్తాము. సో కౌంట్ చేసిన దానిని ఫింగర్స్తో ఏ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలో ఈరోజు చూసుకుందాం. సో ఈరోజు యాక్చువల్ అయితే స్కేల్ యొక్క ఇంట్రొడక్షన్ అనమాట. సో స్కేల్ అనేది లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాము. సో స్కేల్ అంటే శబ్దం యొక్క పరిమాణాన్ని కొలవడము, శబ్దం యొక్క ఫ్రీక్వెన్సీ పిచ్ ఏదైతే ఉందో దానిని కొలత వేయడమే స్కేల్ అని చెప్పుకున్నాం అనమాట లాస్ట్ వీడియోస్లో. సో ఈరోజు స్కేల్ చూసుకుందాం. సో సి మేజర్ స్కేల్కి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. సో సి మేజర్ స్కేల్ అనే కాదు, ఆల్ మేజర్ స్కేల్స్కి ఒక ఫార్ములా అనేది ఉంది. సో ఆ ఫార్ములా ఏంటి అంటే టోన్, టోన్, సెమీటోన్, టోన్, 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 సెమీటోన్. సో 2 టోన్స్ ఒక సెమీటోను, 3 టోన్స్ ఒక సెమీటోను. సో కలుపుకుంటే 7 అక్షరాలు అనమాట. సో టోన్, టోన్, సెమీటోన్, టోన్, 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 సెమీటోన్. ఇది ఫార్ములా అనమాట, ఆల్ మేజర్ స్కేల్స్ యొక్క ఫార్ములా. సో ఈ ఆల్ మేజర్ 12 ఈ స్కేల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 12కి ఒక ఫార్ములా అనేది ఉంది. సో ఈ ఫార్ములా వచ్చేసి టోన్, టోన్, సెమీటోన్, టోన్, 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 సెమీటోన్. సో ఈ ఫార్ములాని ఎక్కడ ప్రతిపాదించాలి అని మనం చూసుకున్నట్టయితే లాస్ట్ వీడియోస్లో బేసిక్ చైన్ సర్కిల్ అనేది ఒకటి ఫామ్ చేసుకున్నాం. ఏదైతే మన వెస్ట్రన్ నోట్స్ మనం ఫామ్ చేసుకున్న దాన్ని బేసిక్ చైన్ సర్కిల్ అని ఏ విధంగా మనం అనుకున్నామో దాన్ని ఏ విధంగా ఫామ్ చేసినామో, సో ఆ బేసిక్ చైన్ సర్కిల్లో నుంచి మనం ఈ టోన్ను కౌంట్ చేయాలి. దాని రూట్ ఉంటుంది, రూట్ నుంచి కౌంట్ చేస్తే మనకు మేజర్ స్కేల్స్ అనేటివి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది ఫార్ములాని బట్టి మనకు ఈ స్కేల్స్ అనేటివి వస్తాయన్నమాట. సో ఈరోజు వచ్చేసి సి మేజర్ స్కేల్ తీసుకుందాం. సో సి మేజర్ స్కేల్ బేసిక్ చైన్ సర్కిల్లో కౌంట్ కావాలంటే సి అనే దాన్ని తీసుకుంటాం. సో సి నుంచి కౌంట్ చేసినప్పుడు సి వచ్చేసింది. సో అక్కడ నుంచి ఒక టోన్ కౌంట్ చేయాలి. సి షార్ప్, డి. సి నుంచి సి షార్ప్కి హాఫ్ నోటు, సి షార్ప్ నుంచి డికి హాఫ్ నోటు. సో దీన్ని టోన్ అంటాం. సో ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టోన్ అంటే ఏంటి, సెమీటోన్ అంటే ఏంటి. టోన్ అంటే 2 హాఫ్ నోట్స్ కౌంట్ అవుతాయి ఫ్రమ్ బేసిక్ చైన్ సర్కిల్. బేసిక్ చైన్ సర్కిల్లో 2 హాఫ్ నోట్స్ కౌంట్ చేసుకునే విధానాన్ని టోన్ అని పిలుచుకుంటాం. దాన్ని హోల్ నోట్ అని కూడా అనుకోవచ్చు. సో సెమీటోన్ అంటే హాఫ్ నోట్ కౌంట్ అవుతుంది. ఎక్కడి నుంచి అంటే బేసిక్ చైన్ సర్కిల్ నుంచి. సో టోన్ అంటే ఏం చెప్పుకున్నాము, 2 హాఫ్ నోట్స్ కౌంట్ అవుతుంది. ఎక్కడి నుంచి అంటే బేసిక్ చైన్ సర్కిల్లో. సో సి తీసుకుంటున్నాం కాబట్టి సి నుంచి 1 టోన్ కౌంట్ చేసినప్పుడు సి షార్ప్, డి. అంటే సి నుండి సి షార్ప్కి హాఫ్ నోటు, సి షార్ప్ నుంచి డికి హాఫ్ నోటు. సో మొత్తం కలుపుకొని 2 హాఫ్ నోట్స్ కలుపుకుంటే టోన్ అని అనుకుంటున్నాం. సో టోన్ అంటే 2 హాఫ్ నోట్స్ కౌంట్ కావాలి. సో సెమీటోన్ అంటే 1 హాఫ్ నోటే కౌంట్ అవుతుంది. ఎక్కడ అంటే బేసిక్ చైన్ సర్కిల్లో. ఇది ఫార్ములా యొక్క మెథడ్. సో కౌంట్ చేద్దామా.
సో సి మేజర్ స్కేల్ తీసుకునేటప్పుడు సి నుంచి కౌంట్ అవుతుంది కాబట్టి సి తీసుకుంటున్నాము. సి తీసుకున్నాం కాబట్టి సి అనేది రూట్ అవుతుంది ఆ స్కేల్కి. సో సి నుంచి కౌంట్ చేస్తున్నాము. సి నుంచి ఒక టోన్ కౌంట్ అయితే ఏమవుతుందంటే సి షార్ప్ డి అవుతుంది. సో ఎందుకంటే బేసిక్ చైన్ సర్కిల్లో సి నుంచి సి షార్ప్ నుంచి డీకి, అంటే సి నుంచి సి షార్ప్కి హాఫ్ నోట్ అనుకుంటున్నాము, సి షార్ప్ నుంచి డీకి హాఫ్ నోట్ అనుకుంటున్నాము. సో ఈ విధంగా కౌంట్ చేయాలి. సో సి వచ్చేసింది, డి వచ్చేసింది. సో ఫార్ములాలో ఇంకొకటి నెక్స్ట్ ఇదేముంది అంటే టోన్ ఉంది. సో డి నుంచి టోన్ కౌంట్ చేయాలి. డి నుంచి డి షార్ప్కి హాఫ్ నోటు, డి షార్ప్ నుంచి ఈకి హాఫ్ నోటు. సో సెకండ్ టోన్ కౌంట్ అయినప్పుడు డి నుంచి ఈ వచ్చేసింది. సో సి డి ఈ అనమాట. సో ఫార్ములాలో ఏముంది హాఫ్ నోట్ అంటే సెమీటోన్ అనేది ఉంది. సో సెమీటోన్ అంటే హాఫ్ నోటే కౌంట్ కదా. ఈ వచ్చింది, ఈ నుంచి హాఫ్ నోట్ బేసిక్ చైన్ సర్కిల్లో కౌంట్ చేస్తే వచ్చేది ఏంటంటే ఎఫ్ వస్తుంది. సో అర్థమవుతుంది కదా. సో ఎఫ్ వస్తుంది. సో ఎఫ్ వచ్చిన తర్వాత మనకు 3 టోన్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి. సో ఎఫ్ నుంచి ఎఫ్ షార్ప్కి హాఫ్ నోటు, ఎఫ్ షార్ప్ నుంచి జీకి హాఫ్ నోట్. సో రెండు కలుపుకుంటే టోన్ అని పిలుచుకుంటాం. సో ఎఫ్ నుంచి జీ అనే నోట్ వచ్చేసింది. ఎక్కడ ఏ విధంగా అంటే ఫార్ములా ప్రకారము బేసిక్ చైన్ సర్కిల్ నుంచి కౌంట్ చేసుకుంటున్నాం. అంతే సింపుల్. చాలా ఈజీ మెథడ్లో మనకి ప్రాక్టికల్స్ అనేవి ఉంటాయి. చాలా ఈజీగా మనం క్లాస్ నేర్చుకుంటాము. సో అంతే ఈజీగా మనం ప్రాక్టికల్లో కూడా ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీ అవుతుంది. సో జీ వచ్చేసింది, జీ నుంచి టోన్. సో జీ షార్ప్కు హాఫ్ నోటు, జీ షార్ప్ నుంచి ఏకి హాఫ్ నోట్. సో రెండు కలుపుకుంటే టోన్. సో జీ నుంచి ఏకి టోన్. సో ఇంకొక టోన్ ఉంది. సో ఏ నుంచి ఏ షార్ప్కి హాఫ్ నోటు, ఏ షార్ప్ నుంచి బికి హాఫ్ నోటు. సో రెండు కలుపుకుంటే ఒక టోన్. సో 3 టోన్స్ కౌంట్ అయిపోయినాయి. సో ఏ వచ్చేసింది. మిగిలింది ఏంది సెమీటోన్ ఏ నుంచి కౌంట్ బి వచ్చింది సారీ బి కదా. బి నుంచి సెమీటోన్ వచ్చేసి బికి షార్ప్ లేదు, నెక్స్ట్ సి. సో సి. సో ఇది ఫార్ములా కౌంట్ చేసుకునే విధానం ఇది. సో ఎక్కడి నుంచి కౌంట్ చేసుకోవాలంటే బేసిక్ చైన్ సర్కిల్ నుంచి. సో సి మేజర్ స్కేల్ వచ్చేసింది. అదేవిధంగా 12 స్కేల్స్ని మనం తీసుకోవచ్చు, 12 స్కేల్స్ని మనం రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత ఫ్రెడ్ బోర్డ్ పైన ఎట్లా ప్రాక్టీస్ చేయాలో ఇప్పుడు చూసుకుందాం, సరేనా. సో ఇది ఫార్ములా ప్రకారము స్కేల్స్ ప్రతిపాదించుకునే విధానము, ఫార్ములా ప్రకారము స్కేల్స్ రాసుకునే పద్ధతి అనమాట. సో బేసిక్ చైన్ సర్కిల్లో నుంచి మనకి ఏదైతే మొదటి స్కేల్ సి అనుకుంటున్నామో, సో ఇప్పుడు అర్థమైందా ఏ సెట్ ఆఫ్ 8 మ్యూజికల్ నోట్స్ అని మనం ఈ లాస్ట్ వీడియోలో ఏదైతే చెప్పుకున్నామో ఇప్పుడు మీకు అర్థమవుతుంటుంది. సో అకార్డింగ్ టు ఫార్ములా ప్రకారము 8 లెటర్స్గా ఫామ్ అవుతుంది స్కేల్ అనేది. సో అందువలన మనము లాస్ట్ వీడియోలో మ్యూజిక్ స్కేల్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ 8 మ్యూజికల్ నోట్స్ అని చెప్పుకున్నాం అనమాట. సో అందుకోసం మనం 8 నోట్స్ అని చెప్పుకున్నాం, 8 లెటర్స్ అని చెప్పుకున్నాం, 8 శబ్దంల కలయిక అని చెప్పుకున్నాం అనమాట. దాన్ని మ్యూజిక్ స్కేల్స్ అనుకుంటాం. సో ఈరోజు సి మేజర్ స్కేల్ వచ్చేసింది. సో సి మేజర్ స్కేల్ను ఫ్రెడ్ బోర్డ్ పైన ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెడ్ బోర్డ్ పైన ప్రాక్టీస్ చేయాలంటే వీటి పేర్లు తెలిసి ఉండాలి. మనది ఫస్ట్ స్ట్రింగ్ పేరు ఏమనుకున్నాము, ఈ అనుకున్నాము. సెకండ్ స్ట్రింగ్ పేరు బి అనుకున్నాము. థర్డ్ స్ట్రింగ్ పేరు జి అనుకున్నాము. ఫోర్త్ స్ట్రింగ్ పేరు డి అనుకున్నాము. ఫిఫ్త్ స్ట్రింగ్ పేరు ఏ అనుకున్నాము. సిక్స్త్ స్ట్రింగ్ పేరు ఈ అనుకున్నాము. సో కదా. సో నేను ఇప్పుడు ఏం తీసుకుంటున్నానంటే మీరు ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవుతే ఈజీగా నేర్చుకుంటారు. సో మీరు కూడా తర్వాత ఆలోచించండి, తర్వాత దాన్ని ఒకసారి ప్రాక్టికల్లో ఒకసారి కౌంట్ చేసుకోండి, ప్రాక్టికల్లో నోట్స్ మీద రాసుకోండి, రాసుకున్నది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. సో నేను ఒక ఎక్సర్సైజ్ ఈరోజు చూపిస్తాను, ఈ రేపటికి ఎల్లుండికి అట్లా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఎక్సర్సైజ్ చూసుకుందాము. సో ఈరోజు ఒక ఎక్సర్సైజ్ తీసుకుంటున్నాను. నేను సెకండ్ స్ట్రింగ్ బి నుంచి తీసుకుంటున్నా. సో బి స్ట్రింగ్ ఓపెన్ ఉంది కదా, మనకు బి అవసరం లేదు ఇప్పుడు. సో సి నుండి స్టార్ట్ కావాలంటే బి స్ట్రింగ్ ఓపెన్ ఉంది కదా, సెకండ్ స్ట్రింగ్ బి స్ట్రింగ్. సో ఓపెన్ అవసరం లేదు, క్లోజ్లో తీసుకుంటున్నా. సో ఏమొస్తుంది అక్కడ మనకు చైన్ సర్కిల్లో సి వస్తుంది. సో సి తర్వాత ఏమొస్తుంది సి షార్ప్. మనకు స్కేల్లో సి షార్ప్ ఉందా లేదు. సో వదిలేస్తున్నా, ఆ ఫ్రెట్ వదిలేస్తున్నా. సో రెండో ఫ్రెట్. సో డి అనేది స్కేల్లో ఉందా, ఉంది. సో ఉంది కాబట్టి డి తీసుకుంటాము. తర్వాత డి షార్ప్ స్కేల్లో చూసుకుంటాము. డి షార్ప్ స్కేల్లో లేకపోతే వదిలేస్తాము, లేదు కాబట్టి వదిలేస్తున్నాము. సో నెక్స్ట్ ఏముంది మనకు డి తర్వాత ఈ ఉంది. సో ఈ అనేది స్కేల్లో ఉంది అంటే స్కేల్లో ఉంది, వచ్చింది కదా, మనం ఫార్ములా ప్రకారం కౌంట్ చేసుకున్నాం కదా. సో ఈ వచ్చేసింది. ఈ తర్వాత ఎఫ్ ఉంది స్కేల్లో. సో ఎఫ్ తర్వాత ఎఫ్ షార్ప్ లేదు కాబట్టి వదిలేస్తా. సో ఎఫ్ షార్ప్ తర్వాత జీ ఉందా, ఉంది. జీ షార్ప్ లేదు. ఏ ఉంది. ఏ షార్ప్ లేదు. బి ఉంది. తర్వాత సి. సో ఇది
ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇది అనమాట. సో సి డి ఈ ఎఫ్ జి ఏ బి సి ఇది కౌంట్ అనమాట. స్కేల్ వచ్చేసింది కదా, సి మేజర్ స్కేల్. సో ఇప్పుడు ప్రాక్టికల్ ఎట్లా చూసుకుందాం. సో ఇది అనమాట. సో ఒక్కొక్క ఫింగర్తో, ఫస్ట్ ఫింగర్తో చేయండి ఫస్ట్, తర్వాత అది అయిపోయిన తర్వాత సెకండ్ ఫింగర్తో చేయండి, థర్డ్ ఫింగర్తో చేయండి, ఫోర్త్ ఫింగర్తో చేయండి. సో ఈ విధంగా మీకు ప్రాక్టీస్ అయ్యేంత వరకు ప్రాక్టీస్ చేయండి. సో సి, ఇది డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి, సి, అది. ఇప్పుడు ఒకటే ఫింగర్తో కాకుండా 4 ఫింగర్స్ యూజ్ చేసుకోవచ్చు కాబట్టి దీన్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చూసుకుందాం. సో ఫస్ట్ ఫ్రెట్లో మనకు సి ఉంది కాబట్టి ఫస్ట్ ఫింగర్ తీసుకున్నా. సెకండ్ ఫ్రెట్లో మనకు సి షార్ప్ అవసరం లేదు కాబట్టి వదిలేస్తున్నా. థర్డ్ ఫ్రెట్లో మనకు డి అనేది ఉంది కాబట్టి థర్డ్ ఫ్రెట్లో తీసుకుంటున్నా. సో ఇక్కడికి డి షార్ప్ అనేది లేదు ఫోర్త్లో. సో ఈ 2 వదిలేసిన, ఈ 2 ప్రాక్టీస్లో తీసుకున్నా. సో నెక్స్ట్ ఎట్లా అంటే ఈ సెకండ్ది ఏదైతే ఉందో దాన్ని స్లైడ్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి జరుపుకోవాలా, ఇక్కడ డి నుంచి ఈకి జరుపుకోవాలా. సో జరుపుకునే విధానాన్ని ఏమంటారంటే స్లైడ్ చేయడం అంటాం అనమాట. సో థర్డ్ ఫింగర్ను స్లైడ్ చేయాలా, చేసి నెక్స్ట్ ఏం చేయాలా, ఈ తర్వాత ఎఫ్. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఇది ఫస్ట్ స్టెప్. సో వీడికి ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా. సెకండ్ స్టెప్ వచ్చేసి ఎక్కడి నుంచి తీసుకోవాలా, జీ తీసుకోవాలా. సో జీ ఏ బి సి. సో జీ ఏను స్లైడ్ చేసుకొని బి మీదకి, తర్వాత సి తీసుకుంటాం. ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ 2 కలిపి చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా స్కేల్లో ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ అని కౌంట్ చేసుకుంటే మీకు ఈజీగా ఫింగరింగ్ కూడా వచ్చేస్తుంది. సో సి ఫస్ట్ ఫ్రెట్లో, థర్డ్ ఫ్రెట్లో డి. సో డీని స్లైడ్ చేస్తున్నాం. స్లైడ్ చేసినప్పుడు ఈకి వెళ్ళిపోతుంది. సో ఈ తర్వాత పక్కనే మనకు ఎఫ్ అనేది ఉంది. సో ఇక్కడికి ఫస్ట్ స్టెప్ అనుకుంటాం. సో తర్వాత వచ్చేసి జీ వచ్చేసి ఇక్కడ నుంచి ఎన్నో ఫ్రెట్ అనుకోవచ్చు మనము, 1 2 3 4 5 6 7 8వ ఫ్రెట్. సో 8వ ఫ్రెట్లో మనకు జీ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలా, ఆ 8వ ఫ్రెట్ను ఫస్ట్ ఫ్రెట్గా మనం తీసుకోవాలా. స్టెప్ మారింది కదా, స్టెప్ మారినప్పుడు ఫస్ట్ 1వదని అనుకోవాలి. 8వ ఫ్రెట్ 1వ ఫింగర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి 1 స్టార్ట్ చేసుకుంటాం ఫింగరింగ్ కోసం. సో జీ తర్వాత ఏను స్లైడ్ చేయాలి. స్లైడ్ చేసినప్పుడు బి మీదకి వెళ్ళిపోతుంది. సో బి తర్వాత సి. సో ఇది ప్రాక్టీస్. సో ఇది ఇంకోసారి చేస్తాను చూడండి. ఇది యాజ్ ఇట్ ఈస్గా ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూసుకుందాం. దీన్ని ఆరోహణ అంటారు. అవరోహణ క్రమం చూద్దాం. అవరోహణ 2 కలుపుకొని చూద్దాం. సో ఇది అనమాట, ఇది ప్రాక్టీస్ చేసే విధానము. సో ప్రతిరోజు ఒక ఎక్సర్సైజ్ చెప్తాను, దాన్ని ఫాలో కండి, దాన్ని చూడండి, నేర్చుకోండి. ఈజీ మెథడ్లో నేర్చుకోవచ్చు గిటార్. సో ఇది ఈరోజుటి క్లాసు. సో థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు దాన్ని షేర్ చేయండి.
సో తప్పకుండా షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఈ లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడము, షేర్ చేయడము ఏంటి అంటే ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనమాట ఈ వీడియో. సో మీకు ఉపయోగపడకపోయినా కానీ ఉపయోగం ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీ చుట్టుపక్కల ఎవరున్నా కానీ వాళ్ళకు షేర్ చేయండి, యూటిలైజ్ చేసుకోమని చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.